BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని ఎస్ అగ్రహారం గ్రామ శివారున శనివారం నాడు 3 వాహనాల్లో అక్రమంగా 84 పశువులను తరలిస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని 84 పశువులతో పాటు ఎం సాయినాథాచారి, సిహెచ్ ఈశ్వర్, సాబిత్ బాషా, ఆర్ శ్రీను అను 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న సాయంత్రం మాకు వచ్చిన సమాచారంపై ఈ లచ్చిరెడ్డిపాలెం నుంచి ఎస్ అగ్రహారం వెళ్ళే దారిలో వెహికల్ చెకింగ్ చేయగా ఒక 3 ఐచర్ వ్యాన్స్ ఆపడం జరిగింది. ఈ 3 ఐచర్ వ్యాన్స్లో కూడా ఇల్లీగల్గా క్యాటిల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది. దీని మీద ఆ 3 వెహికల్స్ కూడా ఆపి చెక్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో ఎటువంటి యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ పాటించకుండా ఒక 84 ఆవుల్ని, ఎద్దుల్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇల్లీగల్గా. ఇవి తెలంగాణకు చెందిన 3 ఐచర్ వ్యాన్లను కూడా ఆపి మొత్తం కూడా అందులో ఉన్న 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవి మన చింతపల్లి ఏజెన్సీ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తారనే సమాచారం ఇప్పటివరకు తెలిసింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి కేసుని ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఇటువంటి ఎనీ కాస్ట్ ఇటువంటి ఇల్లీగల్ క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సహించేది లేదని తెలియజేస్తాం. పట్టుకున్న గోవుల్ని ఎక్కడ తరలించడం జరిగింది? ఈ పట్టుకున్న ఏవైతే 84 గోవులు ఉన్నాయో వీటినన్నింటిలో కూడా యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ తీసుకొని దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.